ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. నేను కలెక్టర్ గారు, మన ఇన్ఛార్జ్ ఎలక్షన్ బాబు గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలారు విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరు అంతా కూడా. పగలపూట బాబు గాజువాక పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకుని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్ని కూడా చేస్తుంది అనమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం ఇదంతా. ఇది కాకుండా కింద గ్రామం కొర్రపోళ్ళు దాదాపు అరే బాబు 980 కుటుంబాలకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. ఇవన్నీ కార్యక్రమాలు చేశాం. ఈ గ్రామం రావటం మంచిదైంది. ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా వీళ్ళకి పనిచేస్తానని చూసాము. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి వీళ్ళు. రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం. బావుల మీద నీళ్ల ఇంజన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా సాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతో పాటు ఇప్పుడు మేము వచ్చాం. దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను కలెక్టర్ గారు చూసాం, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండి టైగర్ జోన్ లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సాయం చేయవచ్చో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒక రోజు మేము వస్తేనే 3 గంటలు పోవటానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం కలిగిస్తాలో కూడా ఓసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసిద్ది. ఇందాక చూసాం ఇక్కడ ఈ పాలెట్లోనే వాళ్ళు గోకులం షెడ్ కావాలంటే ఆ రోజు గోకులం షెడ్ ఇచ్చి ఇవాళ మా చేత ఓపెన్ చేయించుకున్నారు. వాళ్ళు ఏం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం ఈ దండాలన్నిటికీ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తారు.